నమస్తే రైతు మిత్రులారా! నేను మీ చక్రవర్తినండి. ప్రెజెంట్ మీరు చూస్తున్నదొచ్చి మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. మరి మన ఛానల్ ద్వారా ప్రతి ఏడు మనము పుచ్చ సాగు పైన నా వంతుగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాము. మరి ఈ ఏడు కూడా మనమైతే వాటర్ మిలన్ అయితే వేసామండి. కలింగర ప్లస్ తెల్ల చార్లకాయ అయితే మనం వేయడం జరిగింది. 3 రకాలైతే వెరైటీస్ సెలెక్ట్ చేసైతే మన ప్లాట్‌లో అయితే వేయడం జరిగింది. మనం ఈ పుచ్చతో పాటుగా మనమైతే 15 నంబర్ బొప్పాయి మొక్కలు గూడా అయితే ప్లాంటింగ్ అయితే చేశామండి ఈ ప్లాట్‌లో. మరి ఈ వీడియోలో ఏంటంటే మనము ప్లాంటింగ్‌కి మరియు ఈ పపాయ ప్లాంటింగ్‌కి మరియు వాటర్ మిలన్ సీడింగ్‌కి ముందుగా ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నాము, ఈ బెడ్‌లు ఎలా మేక్ చేశాము, ఈ బోదెల్లోకి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేసుకున్నామని చెప్పి ఈ వీడియో ద్వారా మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాను. సో, ఇది ఆల్రెడీ కల్టివేట్ చేసే వాళ్ళకి బోరింగ్ అనిపించొచ్చు. కానీ కొత్తగా ఎవరైతే వాటర్ మిలన్ కల్టివేట్ చేయాలనుకుంటుంటారో వాళ్ళకి 100లో 10% అన్న ఇన్ఫర్మేషను నా తరపు నుండి అందుతుందని చెప్పి వీడియో ద్వారా అందిస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ ద్వారా ఇన్‌స్టాలోను మళ్ళీ యూట్యూబ్ ద్వారా కూడా అందిస్తున్నాము. ఇది లాంగ్ ఫార్మ్ వీడియో. సో, నన్ను కూడా సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు. మరి మనము పుచ్చ మరియు బొప్పాయి సాగు చేసే ఈ భూమినైతే లోదుక్కులైతే మొదటగా చేసుకొని, భూమి మెత్తగా వచ్చేదానికి వీలైన సార్లయితే మనమైతే రోటావేటర్ అయితే వేసుకున్నామండి. మెతువుగా ఉన్నప్పుడే మనం నాటే మొక్క గానివ్వండి, విత్తనం గానివ్వండి, మొలుపు అనేది లేదా బ్రతకడం గాని మనకంత ఫోర్స్‌గా ఉంటుంది. మరి మనము రోటావేటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా హాఫ్ బెడ్ అయితే బోదికి 7 అడుగుల దూరం పెట్టయితే మనమైతే బోదెలనైతే హాఫ్ బెడ్ రైజ్ చేసి ఇందులో అయితే మనమైతే సేంద్రియ కర్బనాన్నయితే వేస్తున్నామండి. ఇది మనకు కార్బన్ ప్లస్ అని, గోదావరి గోల్డ్ అని మార్కెట్‌లో అయితే లభిస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏంటంటే భూమిలో పడిన 15-20 రోజుల తర్వాత లవణాలుగా మారి మొక్క తీసుకోలేని స్థితికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ సేంద్రియ కర్బనాన్నయితే మనమైతే యూజ్ చేస్తున్నాము. పశువుల ఎరువు కూడా వినియోగించొచ్చు. కాకపోతే పశువుల ఎరువు వినియోగించడం వల్ల మనకు కలుపు సమస్య అనేది కూడా వస్తుందని చెప్పి, ఈ సంవత్సరానికి మనమైతే ఈ సేంద్రియ కర్బనాన్నయితే యూజ్ చేస్తున్నాము. ఇది 50 కేజీల బస్తా మనకు రూ. 340 అయితే పడిందండి. ఎకరానికి బోదెల పైనే మనమైతే 10 బ్యాగ్స్ అయితే వేస్తున్నాము. మీరు చూస్తున్నట్టుగా హాఫ్ బెడ్ రైజ్ చేస్తూ ట్రాక్టర్ వెళ్తుంటే వెనకనే మనుషులు మనకు ఈ సేంద్రియ కర్బనాన్నయితే బోదెల పైనైతే వేస్తూ వెళ్తున్నారనమాట. మరి రసాయనిక ఎరువులు మనకు భూమిలో పడిన 15-20 రోజులకి లవణాలుగా మారి మొక్క వినియోగించుకోలేదు. తద్వారా మనకు పెట్టుబడి పెరుగుతుంది. దాని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది తక్కువుంటుందని మనమైతే కర్బనాన్నయితే ఎంచుకున్నాము ఈ సంవత్సరము. మరి కర్బనము మొత్తం వేసిన తర్వాత బోదెలనైతే కంప్లీట్‌గా క్లోజ్ చేపించి ల్యాడర్‌లనేవి చెక్ చేసుకొని తర్వాత అయితే మల్చింగ్ పేపర్ అయితే మనం వేయడం అయితే జరుగుతుందండి. నేను 7 ఫీట్లు బెడ్ టు బెడ్ డిస్టెన్స్ పెట్టి డబుల్ హోల్ ఉండేటటువంటి మల్చింగ్ పేపర్‌నైతే వేస్తున్నాము. మరి ఒక ఎకరానికి బోదెలు వేసినప్పుడు 6 లేదా 7 అడుగులు వేసినప్పుడు 1800 మీటర్ల నుండి 2300 మీటర్ల మల్చింగ్ పేపర్ అనేది రైతులకైతే అవసరం ఉంటుంది. నేను లెంత్ ఎక్కువ పెట్టాను. ఎందుకంటే మనం ఇందులో 15 నంబర్ బొప్పాయి వేస్తున్నామని బోదికి ఉన్న గ్యాప్‌ని 7 అడుగులకైతే చేశామండి. దాని ద్వారా మనకు తీగ అల్లుకునేది తక్కువ ఉంటుందని చెప్పి మనమైతే డబుల్ హోల్ ఉన్నటువంటి మల్చింగ్‌నయితే వేయడం జరిగింది. మల్చింగ్ అనేది మనకు వివిధ మైక్రాన్‌లో, వివిధ కంపెనీల నుండి వివిధ రేట్‌ల్లో అయితే లభిస్తుంది. మరి సింగిల్ లైన్‌లో విత్తనం గుచ్చాలా? డబుల్ లైన్‌లో విత్తనం గుచ్చాలా? అనేది పూర్తిగా రైతు పైనైతే ఆధారపడి ఉంటదండి. మరి మల్చింగ్ అనేది పూర్తిగా వేసిన తర్వాత మనమైతే బొప్పాయి మొక్కలు నాటడానికి ముందుగా మల్చింగ్‌కి మనమైతే 6 ఫీట్ల దూరంలో అయితే హోల్స్ అయితే బొప్పాయి కోసం దారం పెట్టి ఇలా హోల్స్ అయితే వేసుకున్నామండి. మనం తోలినటువంటి బోదెలకి ఆపోజిట్ డైరెక్షన్‌లో దారం పట్టుకొని ప్రతి 6 అడుగులకి మనకు బొప్పాయి నాటుకునేదానికి హోల్స్ అయితే మనమైతే ఇలా మాన్యువల్‌గా 3 ఇంచ్ పైపులతో అయితే హోల్స్ అయితే వేసుకున్న తర్వాత బొప్పాయి మొక్కలనైతే ఈ 3 ఇంచ్ హోల్స్‌లో అయితే ప్లాంటింగ్ అయితే చేసుకున్నాము. ఆ తరువాత మనము ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి వాటర్ మిలన్ సీడింగ్ అనేది చేయడం జరిగింది. మనము పెద్ద చార్లకాయ వచ్చి టర్బో ప్లస్ మరియు సాగర్ కింగు మరియు సాగర్ రాకీ అనే ఈ 3 రకాలనైతే ఈ ప్లాట్‌లో అయితే నాటడం జరిగిందండి. మరి డబుల్ హోల్‌లో వెళ్ళినప్పుడు బ్లాక్ విత్తనము నాకు 350-400 గ్రాములైతే ఎకరానికి పట్టింది. వైట్ వచ్చి 800 గ్రాముల వరకు అయితే పర్ ఏకర్‌కైతే మనకైతే పట్టడం జరిగింది అండి.
మరి ఇదైతే మన వీడియో అండి. ముందు ముందు రాబోయే వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.